హాయ్ వ్యూవర్స్, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా నిన్న సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేశారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, మనం అవెంజర్స్, ట్రాన్స్ఫార్మర్స్ లాంటి సినిమాలు తీయనవసరం లేదని, రూట్స్లోకి వెళ్ళిపోయి చిన్న చిన్న ఊళ్ళల్లో జరిగే నిజ జీవిత గాథలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాలని అన్నారు. దీనికి ఉదాహరణగా కాంతార, పుష్పలను ప్రస్తావించారు. కాంతార విషయంలో ఒప్పుకోవచ్చు, ఎందుకంటే కర్ణాటకకు మాత్రమే పరిమితమైన ఓ గ్రామ దైవం గొప్పదనాన్ని, మహత్యాన్ని దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టి చాలా సహజంగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆమోదించేలా చేశారు. కానీ పుష్ప కేసు వేరు. 2000 కోట్లు వసూలు వచ్చి ఉండవచ్చు, కానీ అది ఎర్రచందనం దొంగతనం బ్యాక్డ్రాప్లో తీసింది. పుష్పరాజ్ అనే స్మగ్లర్ 1000 కోట్లకు అక్రమ మార్గంలో ఎలా పడిగెత్తుతాడు అని దర్శకుడు సుకుమార్ చూపించారు. కావాల్సినన్ని కమర్షియల్ ఎలిమెంట్స్, బోలెడన్ని మసాలాలు పుష్పలో పుష్కలంగా ఉండి ఉండవచ్చు. ఇందులో స్ఫూర్తి పొందడానికి ఏమీ లేదు. పైగా హీరో పాత్ర జెంటిల్మెన్లో అర్జున్లా మెడికల్ కాలేజీలు కట్టించి 100 కోట్ల పేదల కోసం ఖర్చు పెట్టదు. కుటుంబం కోసం పోరాడుతుంది తప్ప సమాజం కోసం కాదు. అలాంటప్పుడు ఇది రూటెడ్ స్టోరీ ఎలా అవుతుందనేది నెటిజన్లు కమెంట్స్. లాజిక్గా చెప్పాలంటే వీరప్పన్ లాంటి అడవి దొంగలను తుదముట్టించిన పోలీస్ ఆఫీసర్ స్టోరీసు ఇన్స్పిరేషన్ అవుతాయి తప్ప పుష్ప లాంటి స్మగ్లర్ కథలు కాదనేది ఒక వాదన. మరి తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డు ఇచ్చిందని కాదని అనవచ్చు. దాని కాంటెక్స్ట్ వేరు. నేషనల్ అవార్డు కూడా ఇచ్చారు, అది నటన కోణంలో. బలగం, రాజు వెట్స్ రాంబాయి, కలర్ ఫోటో లాంటివి రూటెడ్ కథలు అవుతాయి, కానీ పుష్ప వేరే కేటగిరీలోకి వస్తుందనేది కాదనలేని వెర్షన్. ట్విస్ట్ ఏంటంటే, హాలీవుడ్ రేంజ్ సినిమాలు వద్దన్న అల్లు అరవింద్ అంటున్నారు, కానీ ఇప్పుడు ఆట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న మూవీ ట్రాన్స్ఫార్మర్స్, అవెంజర్స్ కేటగిరీనే కదా అని నెటిజన్స్ విమర్శిస్తున్నారు. సో అల్లు అరవింద్ కమెంట్స్పై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియజేసండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.